దర్శనం మరణాతా దర్శనం మానవాళికి మహోదయం ప్రేమా త్యాగం సేవా సహనం ప్రేమా త్యాగం సేవా సహనం దేవుని కోసం దేశం కోసం దేవుని కోసం దేశం కోసం మరణాతా దర్శనం. మరణాతా దర్శన వీక్షకులైన మీకు క్రీస్తునామమున శుభములు. భక్తి సంబంధమైన పాటలు మాటలు వినడమే కాకుండా కనులారా చూడడము ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీకు ఇస్తున్న సదవకాశం. ప్రభువు మాటలు వినుట వలన విశ్వాసము కలుగుతుంది. దేవుని యందున్న విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపడమే భక్తి. మనకిష్టమైన రీతిలో మనకు తోచినట్లుగా చేతనైనట్లుగా భక్తి చేస్తే దేవుడు మెచ్చడు. దైవిక సూత్రాలతోనూ అంకిత భావంతోనూ క్రమశిక్షణతోనూ భక్తి చేస్తే దేవుడు మెచ్చుతాడు. దేవునికి అది మరింత ఇష్టం. అసలు సిసలైన భక్తిని చేయడానికి దైవదాసుల సందేశాలు ఎంతగానో ఉపకరిస్తాయి. మా నాన్నగారు దైవజనులు శ్రీ గుళ్ళపల్లి మోదస్ చౌదరి గారు గత 40 సంవత్సరాలుగా దేవుడు మెచ్చే రీతిలోనూ వాక్య విరుద్ధం కానీ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా భక్తిని చేస్తూ అనేక మందికి నేర్పిస్తూ వస్తున్నారు. ఇటువంటి గొప్ప దైవజనుని సందేశము వినుటకు ముందు ఓ భక్తి గీతము ద్వారా మన హృదయాన్ని సిద్ధపరుచుకుందాం. క్రీస్తులోనికి చూస్తే గాని తెలియదు సోదరా నీవెంతటి అసంపూర్ణుడవో, క్రీస్తు ముందర నిలిచిన గాని తెలియదు సోదరి నీవెంతటి అల్పజీవివో. నాది నాదని అనేటి స్వార్థం నా వారనే ముఠాల తత్వం, నాది నాదని అనేటి స్వార్థం నా వారనే ముఠాల తత్వం. దైవనీతిని నెరవేర్చవురా మహిమ నగరికి నిన్ను చేర్చవురా, దైవనీతిని నెరవేర్చవురా మహిమ నగరికి నిన్ను చేర్చవురా. క్రీస్తులోనికి 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 చూస్తే గాని తెలియదు సోదరా నీవెంతటి అసంపూర్ణుడవో, క్రీస్తు ముందర నిలిచిన గాని తెలియదు సోదరి నీవెంతటి అల్పజీవివో. క్రైస్తవునిగా పుట్టానంటూ క్రైస్తవునిగా పెరిగానంటూ క్రైస్తవత్వం నాదేనంటూ కన్నుగానక తిరిగావంటే, క్రైస్తవునిగా పుట్టానంటూ క్రైస్తవునిగా పెరిగానంటూ క్రైస్తవత్వం నాదేనంటూ కన్నుగానక తిరిగావంటే, నేడే నీదు ప్రాణం పోతే నీదు జీవితం అగ్ని కాహుతే, నేడే నీదు ప్రాణం పోతే నీదు జీవితం అగ్ని కాహుతే. క్రీస్తులోనికి చూస్తే గాని తెలియదు సోదరా నీవెంతటి అసంపూర్ణుడవో, క్రీస్తు ముందర నిలిచిన గాని తెలియదు సోదరి నీవెంతటి అల్పజీవివో.
ఎంతకాలం బోధ చేసినా, ఎంతకాలం ప్రేమ చూపినా, ఎంతకాలం హితవు చెప్పినా భక్తిహీనత వీడకపోతే, ఎంతకాలం బోధ చేసినా, ఎంతకాలం ప్రేమ చూపినా, ఎంతకాలం హితవు చెప్పినా భక్తిహీనత వీడకపోతే, నేడే రెండవ రాక జరిగితే నీదు జీవితం అగ్ని కాహుతే, నేడే రెండవ రాక జరిగితే నీదు జీవితం అగ్ని కాహుతే. రోత బ్రతుకును విడిచిన గాని తెలియదు సోదరా, నీవెంతటి ఉన్నత వ్యక్తివో పాపక్షమాపణ పొందిన గాని తెలియదు సోదరి, నీదెంతటి ధన్య జీవమో. నీతి న్యాయములన్నీ కలిసిన నిత్య జీవపు ఊట చెంత, నీతి న్యాయములన్నీ కలిసిన నిత్య జీవపు ఊట చెంత. నీదు బ్రతుకు విలసిల్లునురా, నీ సమస్తం వర్ధిల్లునురా, నీదు బ్రతుకు విలసిల్లునురా, నీ సమస్తం వర్ధిల్లునురా. రోత బ్రతుకును రోత బ్రతుకును రోత బ్రతుకును విడిచిన గాని తెలియదు సోదరా, నీవెంతటి ఉన్నత వ్యక్తివో పాపక్షమాపణ పొందిన గాని తెలియదు సోదరి, నీదెంతటి ధన్య జీవమో. మళ్ళీ మరణాతా దర్శనం ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని పరామర్శించే మీకు మహాదేవుడు మహోన్నతుడైన క్రీస్తు ప్రభుని సందేశం అందించే మహద్భాగ్యం, మహదవకాశం లభ్యమైనందుకు ఎంతో హర్షిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించాలని మా ఆకాంక్ష, మా ప్రార్థన. మన మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనం నుంచి 50వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం ఈరోజు. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండు కొరుకుటయును ఉండును. ఈ అధ్యాయంలో ఇది చివరి ఉపమానం. 7 ఉపమానాల్లో ఇది 7వ ఉపమానం. ప్రభువైన యేసు ఉపమానం లేకుండా ఆనాటి ప్రజలకు బోధించలేదనే మాట ఇదే అధ్యాయంలో మనం చూస్తాం. 35వ వచనంలో ఉపమానం అంటే మరోసారి ప్రస్తావిస్తున్నాను. భూ సంబంధమైన హితసంబంధమైన కథను ఒక దాన్ని చెప్పి పరసంబంధమైన దైవికమైనటువంటి అద్భుతమైన సత్యాన్ని చూపించడమే ఉపమానం. ఈ ఉపమానం ద్వారా ప్రభువైన యేసు చూపిస్తున్నటువంటి దైవికమైన సూత్రం, సత్యం ఏమిటంటే పరలోక రాజ్యం సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉంది అన్నారు. అంటే ఎవరో చేపలు పట్టే జాదరి ఒక ఆయన వలను విసిరాడు సముద్రంలోకి. అది వచ్చి నానా విధములైన చేపలన్నింటినీ పోగు చేసుకొచ్చింది. దానికి అలిమైనటన్నిటినీ తోలుకొచ్చింది, ఒక తోట చేర్చింది. అప్పుడు ఆ వలనంతటినీ ఒడ్డుకులాగి తీరుబడిగా కూర్చుని ఆ జాలరి మంచి వాటిని గంపల్లో చేర్చి, అంటే తినడానికి కానీ అమ్ముకోవడానికి కానీ పనికొచ్చే వాటిని గంపల్లో చేర్చి చెడ్డవాటిని అన్నింటినీ బయట పారేస్తాడట. యుగ సమాప్తిలో ఇలాగే జరుగుతుందట. నీతిమంతుల్లో నుంచి దుష్టులను వేరు చేసి ఆ దుష్టుల్ని అగ్నిగుండంలో వేయడం అనేది దేవుని యొక్క అంత్య తీర్పు అన్నమాట. ఇది పరలోక రాజ్యం అంటే సంఘముతో పోల్చబడింది. ప్రభువైన యేసు తన భూలోక పరిచర్యను 30 సంవత్సరాలు నిండిన వాడై ఆరంభించినప్పుడు పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారుమనసు పొందండి, అందులో ప్రవేశించండి అంటూ మొదలుపెట్టాడు. తర్వాత పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉంది అన్నాడు. ఎందుకంటే తన చుట్టూ ఉన్న ప్రజలు తనలో ఉన్న పరలోక ప్రభువుని, పరలోకము నుంచి వచ్చినటువంటి ఆ రాజును, రారాజును, దైవరూపిని వాళ్ళు చూడగలిగితే మీ మధ్యలోనే పరలోక రాజ్యం ఉంది అని సెలవిచ్చాడు. దాని అర్థం అదనమాట. అంటే నేను మీ మధ్యలో ఉన్నాను కాబట్టి పరలోక రాజ్యం మీ మధ్యలో ఉన్నట్లే. ఇంకా కొన్నాళ్ళు ఆగిన తర్వాత తన బోధనలో అన్నాడు,
పరలోక రాజ్యం మీలోనే ఉంది అన్నాడు. అంటే ఎవరైతే యేసును విశ్వసించారో ఈ పరలోక రాజుని, పరలోక ప్రభువును, ఇహలోకంలోకి మానవ రూపిగా వచ్చినటువంటి ఈ పరలోక ప్రభుని ఎందరైతే చేర్చుకున్నారో తమ హృదయాల్లోకి, వాళ్ళలోకి పరలోక రాజ్యం వచ్చేసింది అనే భావాన్ని స్ఫురింపజేస్తూ పరలోక రాజ్యం మీలోనే ఉంది అన్నాడు. ఎవరైతే ఈ ప్రభువును చేర్చుకున్నారో ఆనాడు కానీ ఈనాడు కానీ వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించినట్లే, లేదా పరలోక రాజ్యం వారిలో ప్రవేశించినట్లే. అట్టి పరలోక రాజ్యం అట దేన్ని పోలి ఉంది? పరలోక రాజ్యం సంఘమును పోలి ఉందని కూడా మనం చూస్తున్నాం. పరలోక రాజ్యాన్ని దేంతో పోలుస్తున్నాడు? ఇక్కడ వలతో పోలుస్తున్నాడు. వల విసరబడింది అంటే ఎవరో విసిరారు, అదేళ్ళి అన్ని రకాల చేపలను పోగు చేసుకొచ్చింది. సంఘం అనేది నానాజాతి సమితితో సమానం అండి. ఈ నానాజాతులు అంటే ఎర్రోళ్ళు ఉన్నారు, తెల్లోళ్ళు ఉన్నారు, నల్లోళ్ళు ఉన్నారు, సామంతాయి వాళ్ళు ఉన్నారు, నానా రంగుల వాళ్ళు ఉన్నారు. మరి స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, విభిన్నమైన లింగాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే స్త్రీ పురుష లింగాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. విభిన్న వయస్కులు ఉన్నారు, పిన్నలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. మరి ఇందులో నానాజాతి సమితి అంటున్నానే నేను. పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, దరిద్రావస్థలో ఉన్న పేదలు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. అంతేకాదు ఇందులో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. అది ఆశ్చర్యం కలిగిస్తుంది. రంగులు, జాతులు, కులాలు, గోత్రాలు, నానా జాతుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉండడం ఆశ్చర్యం కలపడం ఏం కాదు. క్రైస్తవ సంఘం అనేది ఒక జాతికి, ఒక దేశానికి, ఒక కులానికి పరిమితం కాదు. మన దేశంలో చాలామంది తక్కువగా చేసి మాట్లాడతారు క్రైస్తవ్యాన్ని. ఎందుకు? ఇదేదో ఒకటి రెండు కులాలకు పరిమితం అయ్యినట్లుగా తప్పుడు అభిప్రాయంతో, దురవగాహనతో మాట్లాడతారు. అది చాలా తప్పు. దానికి నేను చెప్పే జవాబు ఏమిటంటే, ఒకప్పుడు కులం పేరున, మతం పేరున, రంగు పేరున, వర్ణం పేరున అణగద్రొక్కబడినటువంటి జాతులు ఈ దేశంలో ఉన్నారే, ఆ వరుసకొస్తే ఏ దేశంలోనైనా ఆ జాతుల వాళ్ళను ఉద్ధరించింది మహాదేవుని యొక్క దివ్యమైనటువంటి సువార్త, క్రైస్తవ సువార్త, క్రైస్తవ సంఘం. అందుచేత ఇది పేదల మతమైనట్లుగా, అణగద్రొక్కబడినటువంటి అప్రెస్డ్ కమ్యూనిటీస్కి మతమైనట్లుగా కులాల పేర్లు చెప్పి తక్కువగా మాట్లాడేటటువంటి అభిప్రాయం చాలా తప్పుడు అభిప్రాయమని, సత్య విరుద్ధమైన అభిప్రాయమని నేను మనవి చేస్తూ ఉన్నాను. మేము ప్రభువుని నమ్ముకున్నప్పుడు కూడా అలాగే కులాల పేర్లు చెప్పి ఆళ్ళ మతంలో ఈళ్ళ మతంలో చేరారు ఏంటని ఆనాడు అనేవాళ్ళు కాదు, ఈనాటికి అనేవాళ్ళు, అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అట్టి అభిప్రాయం దురభిప్రాయమని, అట్టి అభిప్రాయం విచారగ్రస్తమైన, లజ్జాకరమైన అభిప్రాయం అని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ఒకటి రెండు కులాలకు పరిమితుడు కాదు. కులం పేరుతో